అన్నా రైట్ అండి, శ్రీహరి గారు రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు చాలాసార్లు నరేంద్ర గారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నరేంద్ర గారు, ఓవరాల్గా జీవన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి సంబంధించిన విషయానికి వస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టే, దానికి సంబంధించిన ముహూర్తం అయితే ఖరారు కావాలి. ఈరోజు కేసీఆర్ని కలవడం జరిగింది, నిన్న కేటీఆర్ వచ్చి స్వయంగా ఆయన్ని కలవడం జరిగింది. ఓవరాల్గా జీవన్ రెడ్డి మొత్తం మీద ప్రస్తావన చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడొచ్చు? ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఎఫెక్ట్ చూపించేటువంటి అంశం, ఇటు బీఆర్ఎస్కి ఏమాత్రం లాభం చేకూరేటువంటి అంశం అంటారు? ఇది ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఎమ్మెల్యేకైనా కొనసాగలేక ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనకి బీఆర్ఎస్ ఒక రాజకీయ వేదిక కనిపించింది. ఈ వయసులో వచ్చి ఆయన సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా మళ్ళీ రాజకీయాలు నడిపేటువంటి ఆర్థిక సామర్థ్యం కానీ ఇతరగానే ఉన్న మనిషి కాదైనా ఆయన మొదటి కాంచి ప్రజల మనిషిగా సమస్యల మీద పోరాడే మనిషిగా పేరుందారు. ఆయనకి ఇవాళ తన రాజకీయ ఉనికి కోసం బీఆర్ఎస్ తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన ఆ పార్టీ వైపు మొగ్గు చూపడం సహజమే. ఇవాళ ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈనాడు దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా అధికార పార్టీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పార్టీల్లో బీజేపీకి ఏమని కానండి, ఇటీవల కాలంలో పార్టీలో ఆధిపత్యంలోకి వచ్చిన వారు, అధికార పదవులు అనుభవిస్తున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే తాము కొత్తగా వచ్చాం కాబట్టి మొదటగాంటి పార్టీలో ఉన్నవాళ్ళు, సిద్ధాంతాలు నమ్ముకుని ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంటే తమ ఉనికి ప్రమాదం అని, తమ ఎదుగుదలకి ప్రమాదం అని చెప్పి వాళ్ళందరినీ ఒక విధంగా బీజేపీలో ఏ విధంగా అయితే అద్వానీ లాంటి నాయకుల్ని పక్క తప్పించారో అదేవిధంగా అన్ని పార్టీలో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇతరు కూడా అన్ని పార్టీలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఆయన కీలకమైన మంత్రి పదవులు కానివ్వండి, కీలకమైన పదవులు కానివ్వండి, వాళ్ళంతా దీర్ఘకాలం కాంగ్రెస్లో దశాబ్దాల తరబడి ఉన్న వాళ్ళకన్నా ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఇవాళ చాలా పార్టీల విధంగా జరుగుతుంది. కొత్తగా ముఖ్యంగా ఇవాళ డిఎంకే పార్టీ తీసుకోండి, ఏం చేస్తున్నారు, తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆయన కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా అందరూ ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇవాళ ఎక్కడ అలాంటి బయటకు వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు ఇతర పార్టీలో అధికార పార్టీ వైపు ప్రతిపక్షాల నుంచి చేరటం, అధికారం ఎక్కడుంటే అక్కడ గుమ్ముకోవటం ఒక మన భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అయితే ఒక కాంగ్రెస్ లాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే కేవలం ఒక కుటుంబానికో ఒక ఇద్దరు నాయకులుగా పరిమితాయి. కానీ ఇటువంటి పార్టీల్లో ఒక ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకునే ముందు ఆ నియోజకవర్గంలో ఆయన మీద ఓడిపోయిన నాయకుడు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సంధి సహయోధ్య కుదిర్చి ఒక ఏర్పాట్లు చేసి చేర్చుకోవటం ఒక సాధారణంగా క్రమశిక్షణ కలిగినటువంటి ఏ పార్టీ చేసేది. ఇక్కడ కనీసం జగన్ రెడ్డిని గారిని పరిగణలో తీసుకోకుండా ఆయన యొక్క అభిప్రాయాలు విలువ ఇవ్వకుండా అవతలను చేర్చుకోవటం, ఆ తర్వాత పార్టీలో ఆయనకి స్వయంగా ఏఐసిసి నాయకులు ఇచ్చినటువంటి హామీలు కూడా స్వయంగా ఇచ్చిన హామీలు కూడా అమలు కాకుండా స్థానిక నాయకులు అడ్డుపడటం, ఈ విధంగా ఆయన ఇక కాంగ్రెస్లో ఉండలేని పరిస్థితిని ఆ విధంగా కల్పించినట్టు కనిపిస్తుంది. ఇలాంటి నాయకులు ఉంటే ప్రమాదం అని ప్రస్తుత నాయకులు ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళటమే మంచిది అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా, రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన్ని ఒక వ్యూహాత్మకంగా బయటికి వెళ్ళక తప్పనిసరి పరిస్థితులు కల్పించినట్టు కనిపిస్తుంది. కాబట్టి సహజంగా ఆయనకి బీఆర్ఎస్ వైపు చూడటం తప్పితే మరో మార్గం లేదు. అది ఇవాళ రాజకీయ ఉనికి కోసం ఆ విధంగా బీఆర్ఎస్ అంటే ఇవాళ సాధారణంగా మన ప్రతికూల రాజకీయాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలని పట్ల ప్రజలు ఎప్పుడైతే విసుగు చెందుతారో వాళ్ళు ఆ పార్టీని ఓడించే వాళ్ళ కోసం వెతుకుతారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన చేత విసుగు చెందేటువంటి ప్రజలు ఎప్పుడైతే ఆనాడు కాంగ్రెస్ బీజేపీ పోటీ పడితే బీజేపీ కన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిస్తుందని నమ్మకానికి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అదేవిధంగా రేపు ఈ ప్రభుత్వం మీద విసుగు చెందితే ప్రజలు ఆటోమేటిక్గా అక్కడ ఎన్నుకోవడానికి ఒక ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ కనిపిస్తేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సహజంగానే అటువైపు వెళ్తుంటారు. ఈనాటి రాజకీయాల్లో ఈ విధంగా ప్రజలు అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షాల మధ్య మూడో పార్టీని ఆదరిస్తూ సూచనలు దాదాపు ఎక్కడ కనిపించట్లేదు.
కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయంగా వాళ్ళకి ఉనికి చేత ఒక సుదీర్ఘమైన రాజకీయ చిత్రం ఉన్న వాళ్ళు ఏదో ఒక రాజకీయ వేదిక కావాలంటే ఆ విధంగా బీఆర్ఎస్ ఎన్నుకోవటం సహజంగా జరిగింది. అది సహజంగానే ఇటువంటి అధికార పార్టీలో కలిగేటువంటి ఇటువంటి పరిణామాలు పరిస్థితులు నీ పట్ల రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పటి వరకు కూడా మొదట్లో సంవత్సరం పాటు ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ నుంచి చేరికలు పెరిగినాయి, కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్లో చేరిన వాళ్ళెవరు కూడా ఆ, అనుకున్నటువంటి విధంగా రాయితీలు కానీ పదవులు కానీ ప్రయోజనాలు కానీ పొందలేకపోయారంటే అసంతృప్తితో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా కాంగ్రెస్లోకి చాలామంది బీఆర్ఎస్ శాసనసభ పక్షమే చీలిపోయి కాంగ్రెస్లో చేరుతుందని ఒక దశలో అంచనాలు వేశారు. కానీ అలాంటి పరిస్థితులు ఇవాళ కనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటికే చాలామంది ఉన్నారు, మనకి అక్కడ స్థానం దొరుకుతుందా లేదా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇవాళ ఒక జగన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ చర్య ఏమంతా రాజకీయంగా అనివార్యమైనటువంటి ఒక పరిణామంగాని మాత్రమే మనం చూడొచ్చు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. నరేంద్ర గారు చెప్పినట్టు వాస్తవంగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ సిద్ధాంతాల మీద బతికే వాళ్ళు ఈ రోజుల్లో నీతి నిజాయితీగా ఉండేటువంటి రాజకీయ నాయకులు చాలా తక్కువైన రోజుల్లో ఇలాంటి జీవన్ రెడ్డి లాంటి నాయకుల్ని